రాకేష్ గారు అది చంద్రమనేని రమేష్ బాబుది 15 ఏళ్ళు నడిచింది, ఇది ఒక 10 ఏళ్ళు నడుస్తుంది అనే ధీమాగా ఉన్నారు చరణ్ కౌశిక్ గారు. మీరేం చెప్తారు చెప్పండి. సార్ చరణ్ కౌశిక్ గారు ఎంత తెలివిగా సమాధానం చెప్పారంటే ధీమా 42 కాదు 1 మినిట్ సార్, 42% రిజర్వేషన్ నేను కూడా హైకోర్టులో ఇంప్లీడ్ అయినా, కానీ అది కూడా 10-15 సంవత్సరాలు పడతాయి కాబట్టి అప్పటికి మా ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని చెప్తే అలానే ఉంది సార్. కళ్యాణ్ గారు నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కోర్టులు ఏం నిర్ణయం తీసుకోవు కాబట్టి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే మరి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు సార్? పాంచన్యాయం అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఎందుకు పెట్టిండు? ఆ పాంచన్యాయంలో ఒక న్యాయం ఇదే కదా, ఎప్పుడైతే పార్టీ ఫిరాయిస్తారో వెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దుకోవాలనే కదా, అదే కదా. నేనేమంటున్నా అంటే మరి అట్లాంటప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఎందుకు తిరుగుతుండ్రు? రాజ్యాంగాన్ని మేము గౌరవించామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే 2-3 రాష్ట్రాలలో సార్. ఆ 2-3 రాష్ట్రాలలో మొన్న ఒక్క ముఖ్యమంత్రిని కూడా బీఆర్ ఎలక్షన్లకు పిలుచుకోలే. వాళ్ళ ముఖ్యమంత్రుల మీద వాళ్ళకి నమ్మకం లేదు కావచ్చు, అది వేరే విషయం. నెక్స్ట్ వచ్చేసి మరి రాజ్యాంగం మీద గౌరవం లేనప్పుడు ఆ రాజ్యాంగాన్ని అరే నేను అర్థం కాకుండా మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే ఒకటే నేను చెప్తున్నా, బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ గారే, మరి ఎందుకు రాలేదు ప్రచారానికి? వారి మీద వారి నమ్మకం లేదా? ప్రెస్ నోట్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు సార్? ఆయన కేసీఆర్ గారు తెలుసు, కేసీఆర్ గారు తెలుసు. చెప్పండి కళ్యాణ్ గారు, నేను జూమ్ లో ఉన్నానండి. నేనేమంటానంటే కేసీఆర్ గారే బీఫామ్ ఇచ్చారు, కేసీఆర్ గారికి గెలిపించమని విజ్ఞప్తి చేశాను. కానీ ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ అమలు చేయమని రాహుల్ గాంధీ చెప్పలేదు. కనీసం టెంట్ వేస్తే ఢిల్లీలో పోయి 2 సార్లు ముఖ్యమంత్రి పోయి ధర్నా చేస్తే రాష్ట్ర కేబినెట్ అంతా అక్కడ కూర్చుంటే అటు ముఖాన ఒక్క నాయకుడు కూడా తొక్కి చూడలేదు. రాహుల్ గాంధీ రాలేదు, ఖర్గే రాలేదు, సోనియా గాంధీ రాలేదు. సరే సోనియా గాంధీ కంటే హెల్త్ బాగాలేదు, ఆమె రాలేదు అనుకుందాం. మరి ఖర్గే గారును రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? కాబట్టి నేను ఏమంటున్నానంటే వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో వాళ్ళు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు. లాస్ట్ టైం నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, ఇప్పుడు ఆల్రెడీ వడ్లు మార్కెట్లోకి వచ్చినాయి. నేనేమంటున్నానంటే ఆల్రెడీ గోన సంచులు దొరుకుతలేవు. వడ్ల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తాన్నారు సన్నాట్లకు. లాస్ట్ టైం ఒక్కరికి ఇయ్యలే, ఈసారి ఏమనుకని ఇస్తారా ఇయ్యారా చెప్పుర్రి. నేనేమంటాను గివి కాదు సార్. నేనేమంటానంటే సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా ఒక కామెంట్ చేయడం జరిగింది. మీరు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే కోల్కతా హైకోర్టు తీసుకున్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు మేము కూడా కలకత్తా హైకోర్టు లెక్క నిర్ణయం తీసుకోమంటారా అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి కలకత్తా హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఒక స్పీకర్ కు డైరెక్ట్ గా మీరు జనవరి 1 ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి అని ప్రశ్నించినప్పుడు ఆ స్పీకర్ కు మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అలా విఘ్నత వదిలేస్తున్నా. దానికి అంతకంటే నేను ఆర్గ్యూ చేయలేను. ఈ రోజు నేను ఒకటే అంటున్నా, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయించారో, ఎస్ మీరు అంటారు కదా ధైర్యంగా మేము జూబ్లీస్ గెలిచినామని, అదే ధైర్యంతో రాజీనామా పెట్టుర్రి.